కామ్రేడ్ కె కేశవరావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. This instituted, this is known as institutionalized చేసింది స్కూల్ ద్వారా. ఆ స్కూల్ is a social space. It is not a jail of four walls. Entire society has to be brought into that. That is exactly the school. School economy is a social space. What you study has to be socially relevant. What is today said, it can't be static. ఇండియన్ ఫిలాసఫీ చెప్పినట్టు ఏ ఫిలాసఫీ చెప్పినా కానీ టైమ్ అండ్ స్పేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఆ రెండుని ట్రాన్సెండ్ చేస్తేనే ట్రాన్సెండెంటలిజం, అది ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ మస్ట్ రీచ్ ఆన్సర్ బోత్ ద టైమ్ అండ్ ఆల్సో స్పేస్. ఇంతే చెప్తున్నాను. నేను రావడానికి కారణం ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ చూస్తూ ఉంటే వర్క్ మాట్లాడతారు, పర్టికులర్లీ సోషల్ మీడియా లోపల దే హ్యావ్ పీపుల్ హు ఆర్ ఆస్కింగ్ వర్క్ criticizing have also point of view. నేను ఈ రిపోర్ట్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే దీంట్లో ఐ హావ్ గాట్ ఆల్ ది అబ్జెక్షన్స్ బై మై సెల్ఫ్, దట్ దే మై అబ్జెక్షన్స్, అంటే నాకు డౌట్స్. ఆ తీరుగానే ఎవ్రీ జర్నలిస్ట్, ఏ జర్నలిస్ట్ ఈజ్ వన్ హూ రియల్లీ నోస్ థింగ్స్ ఆర్ ఇట్ టేక్స్ ఇంట్రెస్ట్ ఇన్ థింగ్స్. నాట్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ బట్ ఇట్ సర్టన్లీ టేక్స్ ఇంట్రెస్ట్ ఇన్ థింగ్స్. కాబట్టి ఆయన చెప్పిన క్వశ్చన్లు కూడా నిన్న వాళ్ళ క్వశ్చన్ చూస్తూ ఉంటే కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్, దే హ్యావ్ క్రిటిసైజ్, నో క్రిటిసిజం, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద మ్యాన్ హూ హెస్ మేడ్ దమ్. హీ హెస్ మేడ్ హిస్ బెస్ట్, ది కమిటీ హ్యాస్ మేడ్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. అండర్స్టాండ్ చేసుకోవడము, నీడ్స్ ఆఫ్ ది డే తెలుసుకొని వీళ్ళు చేశారు. దిస్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ ది education policy. This is not education policy. Education policy will come soon, within 1 month. ఏమైనా చెప్పండి సార్. ఇది ఎందుకు ఓన్లీ శాలరీస్ మీదనే ఫోకస్ పడ్డది? ప్రభుత్వం మీద ఏమన్నా ఆర్థిక భారం ఉందా? ఉద్యోగుల శాలరీలు తగ్గించేటువంటి ఆలోచన ఏమైనా ఉందా ప్రభుత్వానికి? దాన్ని మీరు సీరియస్గా తీసుకుంటారు. కానీ నన్ను పర్సనల్ ఒపీనియన్ అడిగితే, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ ది గవర్నమెంట్ డిసిషన్ మేకింగ్ బాడీ. చూడండి సార్, మన పిల్లలు తప్పిపోతారు ఇంటించి తప్పిపోతాడు. 2 దినాలు రాడు, 3 దినాలు రాడు, ఇంటికి రాడు. మన ఆవేదన కానీ మన బాధ కానీ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి. తోవ తప్పిపోయిండు అంటాం మనం. అరే పిల్లలు తోవ తప్పిపోయింది, ఎట్టిపోతున్నాడు అనుకుంటాం. కానీ 4 days తర్వాత వస్తాడు, ఎవరో తీసుకొస్తారు. మనం ఎంత గ్రేట్ఫుల్ ఉంటామో నేను వర్డ్స్లో చెప్పలేను కదా. మన ఏ శబ్దాలలో కానీ ఏ లాంగ్వేజ్లో కూడా చెప్పలేవు. ఆ ఎమోషనల్గా మనం ఆయనకి ఎంత డబ్బు ఇస్తాం సార్? ఇవ్వాలంటే ఉన్నదంతా కూడా ఇవ్వచ్చు కదా. నా కొడుకు పోయిన తర్వాత వస్తే తో తప్పిపోతే, అటువంటి ఒక్క తో తప్పిపోతేనే మీరు ఏదైతే ఇస్తూ ఉంటారో, నా జీవితాన్ని లక్షల మందిని, కోట్ల మందిని తో తప్పకుండా ఓ చదువు పెట్టి స్టేట్ చేసి, మినిస్టర్ చేసి, చీఫ్ మినిస్టర్ చేసి, చీఫ్ సెక్రటరీ చేసి, చీఫ్ జస్టిస్ చేసి, ఇంజనీర్ చేసి, ఎన్ని చేపిస్తున్నా ఆ మనిషిని తీసుకొచ్చిన వాడికి ఎంత పైసా ఇస్తాం సార్ మనం? కాబట్టి దిస్ ఈజ్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐ సెడ్, టీచర్ జీతాన్ని మీరు ఎప్పుడూ ఆయన కాంట్రిబ్యూషన్ పెట్టకండి. యూ కాంట్ పే, సొసైటీ కెనాట్ పే. హిస్ కాంట్రిబ్యూషన్ ఈ జస్ట్ డోంట్ నో. నాకు తెలియదు దానికి అది గోల్డ్ ఆర్డర్ చేతిలోని నేను మా అమ్మా నాయన కాళ్ళు మొక్కల్లో తెలియదు, కానీ టీచర్ కాళ్ళు తప్పక మొక్కుతాను. ఎందుకంటే నేనేమున్నా రేపు నేను దొంగ ఉంటే అదే ఆయనే రెస్పాన్సిబుల్ కూడా అంటాం. కాబట్టి జీతం గురించి ఏదో అనుకుంటారో మీరు తప్పర్థం చేసుకుంటారు. ఎవ్వరు కూడా టీచర్ల జీతం తక్కువ చేయాలలేదు. నేను ఇచ్చిన దానికే నాది మీరు 1982 లోపల అసెంబ్లీలో చెప్పిన అప్పటికి 4 వంతులు 800 rupees వచ్చింది. 135 నుంచి వస్తే కూడా ఇది ఈక్వల్ అనుకోకండి. దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు యువర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. దిస్ ఇస్ వాట్ దిస్ సొసైటీ కెన్ పే యూ. మా కష్టాలతో చెప్తున్నాను కానీ ఇది మీకు ఈక్వల్ అని అంటలేదు. కాబట్టి లెట్ us not get into that. Let teachers understand this. We don't have any day, ministers day లేదు ఇక్కడ, సెక్రటరియట్ ఆఫీసర్స్ డే లేదు ఇక్కడ, కాంట్రాక్టర్స్ డే లేదు ఇక్కడ. ఓన్లీ టీచర్స్ డే ఉంది, ఆర్మీ డే ఉంది. These two people's contribution cannot be
equated with any kind of return that we give. It is our view as far as your thing is concerned. చూడండి అది ఒక రిపోర్ట్ ఇసి నేను మీకు చెప్తున్నాను నా దగ్గర 14 రిపోర్ట్స్ ఉన్నాయి అది వాళ్ళకి నేను నా కమిటీ వచ్చినప్పుడు అప్పుడు నేను ప్రతి ఊళ్ళతో తీసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ నేను పేరు పిలిచాను ఇంకా ఏదో ఉండే నేను ఎందుకు చెప్పలేదంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ టైం. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ యూ ఎట్ దిస్ స్టేజ్. ఆల్మోస్ట్ ఆల్ ప్రొఫెసర్స్ ఎందరు ప్రొఫెసర్స్ దొరుకుతున్నారు, ఎందరు ఎడ్యుకేషన్కి సంబంధం ఉందో, ఎందరు కాలేజ్ నడిపిస్తున్నారు వాళ్ళందరు వ్యూస్ పెట్టి అంతేకాకుండా మా రిపోర్ట్ వచ్చిందని వీ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ టు ది పబ్లిక్ డొమైన్. వెబ్ లోపల పెట్టి పీపుల్ని కూడా తీసుకుంటాం. లేదండి ఎన్నో వెబ్లో పెట్టడంతో గవర్నమెంట్ రిజెక్ట్ చేసినట్టు కాదు. గవర్నమెంట్ కింద మీరు చూడలేదు కొన్ని పేపర్లో రాసిన కూడా. దిస్ రిపోర్ట్ విల్ గో బ్యాక్ టు టీఈపీ. కేశవరావు గారు చైర్మన్ అనుకున్నారు, అక్కడ పోతుంది, అది కన్సిడర్ చేస్తుంది అనేది ముఖ్యమంత్రిగా అందరు ఎదురుగా చెప్పిర్రు. పేపర్లలో కూడా వచ్చింది కొన్ని పేపర్లో రాలేదు. అందుకే ఒక అపోహ ఒకటి వచ్చిందంటే ఇదే పెద్ద ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ అనేది కాదు. అది క్లియర్ చేయడానికి నేను మీ ఎదురుగా వచ్చి అది చెప్తా ఉన్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిపోర్ట్ ఇన్ మై వ్యూ, ఏ గుడ్ రిపోర్ట్ విత్ ఫ్యూ డిఫెక్ట్, ఫ్యూ గుడ్ ప్లస్ పాయింట్స్ అండ్ గుడ్ మైనస్ పాయింట్స్. అది పోతుంది. లేదండి అది ఎందుకు ఇచ్చినట్టు డోంట్ ఛాలెంజ్ మీ బికాస్ ఐ నో వాట్ we should done. Education policy is not one. It is infrastructure, it is age. ఇవాళ ఇంటర్మీడియట్ తీసేయాలనుకుంటారు. ఐ హావ్ గాట్ వన్ మై వ్యూ, నా పర్సనల్ వ్యూ ఒకటి ఉంటుంది. ఏ పర్సనల్ వ్యూ ఉంటుంది? ఒక పిల్లల్ని స్కూల్లో పెట్టిన తర్వాత 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు వాడిని ఒకటే రూమ్లో పెట్టి మ్యాట్రిక్ మీకు తెలుసు తెలియదు. మేము మ్యాట్రిక్ పాస్ కావాలన్న పెద్దవాళ్ళని అడగండి. మేము మ్యాట్రిక్ పాస్ అవుతే ప్రపంచానికి గెలిచిపోయినంత సంతోషమైంది. మ్యాట్రిక్ వాజ్ ద లాస్ట్ వర్డ్ ఫర్ అస్. కొంచెమంతా ఊపిరి పీల్చుకునేది టైం దొరికి ఏ కోర్స్ తీసుకోవాలా, ఎక్కడ పోవాలా అని అప్పుడు ఆలోచించుకునేటోడు. ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడం ఆలోచించుకోవడం టైం తీసుకోవడం కాదు. ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని కలిపేస్తున్నారు. సో ఫ్యూ పీపుల్ హ్యావ్ సమ్ ఫ్యూ అదర్ వ్యూస్. ఇప్పుడు ఏంటి ఎన్ఈపీ ఏమంటా ఉంది, 3 ఏళ్ళ నుంచే స్కూల్కి పంపించాలని అంటుంది. సార్ పిల్లలు పుట్టడంతో 1 ఇయర్ వరకు కళ్ళు తెరవడు కదా సార్, ఏడుస్తూనే ఉంటాడు కదా సార్. 2వ ఏడాది ఆ ఏడుస్తుంటే వాడిని తీసుకెళ్ళి మనము ఉయ్యాల్లో వేస్తాం కదా సార్. వాడు ఏడుస్తే ఉయ్యాల్ని బాగా ఊపేసుకుంటూ వాడిని మ్యానిపులేట్ చేసేది పట్టుకునేటట్టు చేస్తాం కదా సార్. వాడు లెగనీయం కదా సార్, మనతో మాట్లాడలేం కదా. 3 ఏళ్ళకి వాళ్ళు లెక్కినప్పుడు మీతో అమ్మ అని మాట్లాడగలడు. అమ్మ అని మీరు నేర్పిస్తున్నారు, నాన్నని నేర్పిస్తున్నారు, అప్పుడు ఆయన తీసుకెళ్ళి స్కూల్లో వేయాలని ఎన్ఈపీ చెప్తుంది. అంటే ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తున్నారు సార్ ఈ రిపోర్ట్ తోటి. మీరు ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా మ్యానిపులేట్ చేస్తుందా ఈ రిపోర్ట్ తోటి? మళ్ళీ అదే తప్పదే. మీకు అంత తొందర నేను జర్నలిస్ట్ కాలే, నేను 20 ఏళ్ళు జర్నలిస్ట్ చేస్తాను కానీ అంత తొందరగా జరగలేదు. దిస్ వన్ ఆఫ్ ద ఒపీనియన్స్. సో దేర్ కుడ్ బి మెనీ ఒపీనియన్స్. ఐఎమ్ రాంగ్ బికాస్ మీరు అన్న మాట నేను అన్నను. I might be chairman, I might be education minister, I could be anything. కానీ when experts are saying, మీ పోటీ వాళ్ళు వచ్చేది లేదు, 3 ఏళ్ళకే నా పిల్లడు చాలా హుషారైపోయాడు, పూర్తి భగవద్గీత చదువుతున్నాడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రొఫెసర్స్ have told me that I have to keep quiet. But my might not change. But I go and democratize చేసినప్పుడు పెద్ద ఎక్స్పర్ట్ అన్నప్పుడు ఎక్స్పర్ట్స్ చూసుకొని పోతాను. కాబట్టి నేను ఏం చెప్పినా ఇప్పుడు నేను ఎందుకు చెప్పలేదంటే నా దగ్గర అన్నీ ఉన్నా కానీ ఇంకా కొన్ని విజయాలు పడుతుంది. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినందుకు ఇప్పుడు అగైన్ ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ ఐ హ్యావ్ గాన్ త్రూ. సో ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ అగైన్. చూసిన తర్వాత ఎక్కడ మన తప్పులు లేవు. ఐ నీడ్ టు టాక్ టు పిఎల్ విశ్వేశ్వర్ హూ ఇస్ ఎ సీనియర్ అకాడమిక్. విశ్వేశ్వర్తో మరి నా ఏమంటారు నాకు జూనియరు, దానికి మురళితో మాట్లాడితే చేస్తాం అది రిపోర్ట్. దెన్ వీ విల్ కమ్ అవుట్ విత్ ది తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ టీఈపీ. సార్ విద్యా కమిషన్లో ఒక్కరు కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు లేరు.
ఏదో కాలయాపన కోసమే కమిటీ చేశారు, దాన్ని అని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష అదొక క్రిటిసిజం విన్నాము, ఒక క్రిటిసిజం విన్నాము. దాంట్లో అది పిహెచ్డి ఏదంటే విఎల్ విశ్వేశ్వర్ అవుతున్నాడు. పిఎల్ విశ్వేశ్వర్ వాజ్ ద ప్రిన్సిపాల్ ఆఫ్ ది ఆర్ట్స్ కాలేజ్. He was the senior most dean of Usmania University. He was junior to me, but he was president. He was with me when I was teaching journalism. He was also there in journalism. కాబట్టి లేరు అనకండి, కానీ అది వేయలేదు, ఇంకా ఎక్కువ వేయగలుగుతుంటే అని మీరు అనడంలో తప్పేమీ లేదు. వాళ్ళు వేసుకున్న దాంట్లో కూడా తప్పేమీ లేదు. ఏదున్నా కానీ మనం బెస్ట్ చేయాలంటే దాన్ని మనం లేయర్స్గా పెట్టుకుంటాము. ఏనని దేంట్లో వల్ల ఏమి, ఎందుకంటే తప్పు అనేది లైఫ్లో ఉండదు. తప్పు అన్నప్పుడు నీకు తప్పు అని తెలిస్తే మన నిజం కాలేదు. తప్పు నిజంకి నీకు ఆ భేదం తెలుసుంటే దెన్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్, యు ఆర్ ఎ గాడ్ ఇఫ్ యు నో బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్. సో నేనేనా No, this should be studied. This is one of the reports. Unfortunately, a PA తెలియదు 14 reports మీకు చూపించేటోటి. We have got 14 reports. Separate ఇది ఒక రిపోర్ట్ వచ్చింది. మేము రెవెన్యూ అండ్ ఇది ఆయనకి ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయమని ఇచ్చినాము మురళికి, కానీ ఆయన టోటల్గా వేరే రిపోర్ట్ చేసి ఇచ్చిండు. బికాజ్ ఈజ్ ఆల్సో చైర్మన్ ఎడ్యుకేషన్ కమిషన్. ఆ తీరుగా 14 వచ్చినాయి మా దగ్గరికి టోటల్. ఇవాళ 14 చదువుతున్నాము. నర్సిరెడ్డి గారని ఎక్స్ఎంఎల్సీ ఉండే, హీ హాజ్ గివెన్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్. దెన్ సిన్హా గారు ఎంబీ ఫౌండేషన్ నుంచి, అది కూడా చాలా మంచి రిపోర్ట్ ఉంది, చాలా మంచి రిపోర్ట్, వెరీ గుడ్ రిపోర్ట్. సో దీస్ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇంటూ అంతేనండి. Sir, as a matter of fact, I must give it before June. June last local study gala. March kada. Oh, sorry. I'm sorry. I'm taking back. It is February. March local. March last work. March. So April last work. I'll take 1 month more. I thought I would give within first week, but we'll take that.